సార్ అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకి కామన్ ఫ్రెండ్స్ ద్వారానో లేకపోతే ఈ సినిమా పీపుల్‌లో తను ఒక మీ ఇద్దరికి గూడా మీకు, మీ చెల్లెలికి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవ్వటం అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే అవును గదా సార్. మీరు. అవును సార్. సో, అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్‌గా అమ్మ ఉండటం వల్ల మీరేమన్నా ఇబ్బందులేమన్నా పడ్డారా అప్పుడు? అస్సలు సార్. ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలీదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలేంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటీటివ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఎంత కాంపిటీటివ్. ఫీమేల్స్‌కి ఎంత ప్రెషరైజింగ్‌గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ అ సింగిల్ మదర్, రేజింగ్ 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. మా అమ్మమ్మ, తాతయ్యని కూడా చూసుకోవడం. మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్‌గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా? లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. అవును, అవును. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా కలవటం ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బాగానే ఉంటాం అందరితో. ఓకే. సో అంటే నాన్న కూడా, కిరణ్ గారు కూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్లు ఉంచుకోవడం, లేకపోతే అది ఎవరికి బెనిఫిషియల్ కాదు. ఇగ్నోర్ చేయడం ఎవరికి బెనిఫిషియల్ కాదు. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి. ఇంకా అవును. అవి మైండ్లో ఉంటాయి. అఫ్ కోర్స్ నా మైండ్లో ఉంటాయి, నా చెల్లి మైండ్లో ఉంటుంది. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి కదా. అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలియదు కానీ మాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారా ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. ఓకే. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలు ఎప్పుడు అనిపించలేదు అంటే మమ్మీ మాతో ఉండట్లేదా, మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా. చాలా షోస్ చేశారు. అవును. అయినా కానీ ఆ ఫీల్ ఫారెన్‌కి వెళ్ళేవాళ్ళు కదా. యుఎస్కి వెళ్ళేవాళ్ళు, ఈ కాన్సర్ట్స్ నాటా తానా అన్ని అసలు చేస్తూనే ఉన్నా కూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ, తాత? అమ్మమ్మ తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో దానికి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఐఎమ్ బ్లెస్డ్ టు బి అ సన్. అండ్ అంతే సపోర్ట్ నేను ఇద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో అమ్మని సంతోష పెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే, అమ్మని సంతోష పెట్టడం, అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేను మంచి నటుండని. అండ్ అందరితో ఇంకోటి, అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారా, అవును, ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి, అందరితో సరదాగా ఉండాలి. అంటే తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితో కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు కదా. వద్దా అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదు ఇప్పుడు. అవును. ఇద్దరు కూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో అర్థం చేసుకోగల ఇది ఉంది. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను కూడా ఒప్పుకున్నారని చెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? ఆ సొసైటీలో అంటే సొసైటీ కంటే అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు ఎలా తీసుకుంటారని ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు. అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్. అండ్ కరెక్ట్ కదా. పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్. అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది రెవల్యూషన్. అది టైంలో అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది జస్ట్ ఫైనాన్షియల్ అని కాదు సార్. మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు. సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో ఒక తోడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. ఎలా వేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే, అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం.
ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్, ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న, నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు. ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది, అమ్మని అర్థం చేసుకోవడానికి చేసుకోవాలి కదా. చేసుకోవాలి 100%. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా, అది 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు. అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తూ ఉన్నారు అమ్మ చాలా హ్యాపీగా చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్ అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ లాట్. మీ ఎడ్యుకేషన్ అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూసారు, తను కూడా కొన్ని సీన్స్ చూసారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా? మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్. ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు. నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ ఏంటంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం మొదలెట్టాను, ఎప్పుడైతే నేను జనాల ముందు ఇంకా ఉండడం మొదలెట్టాను, అప్పుడు కొంచెం ఓపెన్ అప్ అవుతూ పెరిగా. యాజ్ 10th grade 11th grade దాకా అయితే అసలు నేను అంతేనా? అదొక రకమైన భయం కాదు, అదేంటో నేను అలా ఉండేవాడిని. బై నేచర్ అలా ఉండేవాడిని. ఇప్పుడు కూడా నేను పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అన్ను. కొత్త వాళ్ళని కలిస్తే నేను చాలా మంచిగా ఉంటాయి, కానీ ఓపెన్ అప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు కొంచెం సోషల్గా మూవ్ అవుతున్నారు. అవును. అప్పుడు సోషల్ అంగా ఉండేది కాదు, అంతగా ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం బెటర్, మనుషుల్లో కలుస్తున్నారు. ఇప్పుడు అందుకే సడన్గా ఇన్ని కెమెరాలు సడన్గా కనిపించేసరికి సో ఓవర్వెల్మింగ్. ఇప్పుడు నిజంగానే అన్ని రకాలుగా టెస్ట్ ఉంటుంది మీకు. టెస్టే సార్. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ప్రెషర్గా తీసుకోవడం కంటే అదొక ఆపర్చునిటీగా తీసుకుంటే మనం చాలా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ. గుడ్, నైస్. అదే ఇప్పుడు అంటూ ఉంటాయి ఇవన్నీ, తగిలినప్పుడు చూసుకుందాం అంటే. ఎదురైనప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అది కరెక్ట్గా మనకు తెలియాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పాంటేనియస్గా
ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఓకే. సో ఇది సర్కార్ నౌకరి అనే సినిమా ఆకాష్కి సంబంధించి ఒక యాక్టర్గా మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉందా? ఆకాష్ హీరోగా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా లేకపోతే యాక్టర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాడా? సార్ హీరో అనేది మనం చేసుకోలేము సార్. అది ఆడియన్స్ ఇప్పుడు అయితే మనం అప్రిషియేట్ చేసి మన వర్క్ మీద నిజంగా నమ్మకం పుట్టి వాళ్ళకి అలా అయినప్పుడే మనం హీరో చేసినప్పుడు అప్పుడు మనకి హీరో అనే బిరుదు కానీ స్టార్ అనే బిరుదు కానీ అప్పుడు ఇవ్వచ్చు. నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇద్దాం అనుకుంటున్నా ఆడియన్స్కి. ఏంటంటే నేను యాక్ట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్, నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి థియేటర్కి రావచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఉంది. సో ఫస్ట్ ఆర్టిస్ట్గా నేను కొంచెం ముందుకెళ్దాం అనుకుంటున్నా. హీరో అవుతానా స్టార్ అవుతానా అనేది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది. అది నన్ను నేను హీరోగా అనుకుంటే ఎవరికేం రాదు, స్టార్లా అనుకుంటే. సో ఆర్టిస్ట్గా నన్ను నేను క్రాఫ్ట్ చేసుకుంటూ ఒకవేళ ఇప్పుడు ఈ మూవీలో ఇంకా చాలా బాగా చేయొచ్చు అని చాలామంది అనొచ్చు, బాగా చేసామని చాలామంది అనొచ్చు. వీక్నెస్ చెప్తే దాన్ని కరెక్ట్ ఎలా చేయాలో నేర్చుకోవాలి, స్ట్రెంత్ చెప్తే దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవాలి. సో నేర్చుకోవడం అనేది ఆగదు అది. అవును. అంటే నేను బయటకు చెప్పక్కర్లేదు, మీరు ఇప్పుడు చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు క్యారెక్టర్లో ఏదైతే డైరెక్టర్ మిమ్మల్ని ఆ ఊహించుకున్నాడు కదా, ఆ క్యారెక్టర్ ఎలా రావాలనేది అది మీరు చూసుకున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో అలాగే చేశాను అన్న నమ్మకం కలిగిందే? ఎక్కడన్నా కొంచెం ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండాల్సింది అని కొన్ని చోట్ల అనిపించింది సార్. వెరీ ఫ్రాంక్గా చెప్తాను నేను. కొన్ని చోట్ల ఓకే ఈ ఎక్స్ప్రెషన్ బాగానే ఉంది కానీ ఇంకోటి చేస్తుంటే ఇంకా సార్ అది నేను చాలా ఫ్రాంక్గా చెప్తూ ఉంటా. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను దట్. ఎందుకంటే సార్ మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ చేసినా కూడా ఎక్కడో అక్కడ బెటర్గా చేయొచ్చు. ఈవెన్ మనం 10 సినిమాలు చేసిన తర్వాత కూడా ఉంటుంది అది. ఇప్పుడు కూడా చాలా మంది ఇంటర్వ్యూల్లో నాని గారు చెప్తూ ఉంటారు, రిలీజ్ అంటే భయం, కొన్ని సీన్స్ లో నేను ఇంకా బాగా చేయొచ్చు. అలాంటి స్టార్లే చెప్పినప్పుడు మనం సార్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళం మనం. సో ఏ స్టార్ అంటే ఇష్టం మీకు ఎక్కువ? మెగాస్టార్ అంటే పెద్ద ఫ్యాన్, కానీ ఇప్పుడున్న న్యూ ఏజ్ యాక్టర్స్లో నాని గారు చాలా ఇష్టం సార్ నాకు. అంటే నేను న్యాచురాలిటీని ఎక్కువ చూస్తా ఒక యాక్టర్లో, కాబట్టి ఆయన న్యాచురల్ స్టార్. న్యాచురల్ స్టార్. అండ్ మహేష్ గారు చాలా ఇష్టం. ఓకే. అండ్ యా సార్, కానీ మెగాస్టార్ అయితే మెగాస్టార్. అవును. అంటే ఒక నటుడుగా మీరు